వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం సెన్సెక్స్ ఎక్స్పైరీ రేపు ఎక్స్పైరీ కదా, దాని అనాలిసిస్ చేద్దాం. దానికన్నా ముందు ఈ రోజు ఏం జరిగిందో చూద్దాం. చూడండి, నిన్న నేను చెప్పింది ఏంటంటే ఈ ట్రెండ్ లైన్ దీని కింద ఉన్నంత సేపు పుట్టే చూడమన్నాను. దీనిపైన క్లోజింగ్ ఇచ్చి ఈ బాక్స్ పైన ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్. ఈ జోన్ సింప్లీ నో ట్రేడింగ్ జోన్ అని చెప్పాను. రైటా? సేమ్ థింగ్. మళ్ళీ ఇంకోటి ఏం చెప్పాను, ఈ రోజు మాక్సిమం మార్కెట్ని కింద పడకుండా పైకి తీసుకెళ్ళటానికి ట్రై చేస్తారు ఆర్ సైడ్ వేస్ పెడతాకి ట్రై చేస్తారు అన్నాను. సేమ్ థింగ్ అయింది ఇవాళ. మీకు ఎక్కడన్నా వచ్చి ఉంటే ఈ క్యాండిల్లో రావాలి, ఈ క్యాండిల్లో రావాలి, అంతేగాని ఇదంతా పోయింది. ఈ మధ్యలో అంతా సైడ్ వేసే, ఇక్కడ సైడ్ వేసే. చాలా మందికి ఈరోజు ఎస్ఎల్ కూడా హిట్ అయి ఉంటుంది. చూడండి, నేను ఎంత చెప్పినా సరే యూ విల్ డూ వాట్ యూ వాంట్ టు డూ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. ఎప్పుడైనా ఇప్పుడు నా వీడియో అంతా చూస్తారు మీరు, రైట్? అంతా చూస్తారు, ఓకే, మంచిగా చెప్పారు లెవెల్స్, అది ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇది మీరు వెళ్ళి ఇంప్లిమెంట్ చేస్తారా అంటే నో వే. 9:15 కాగానే మీకు ఫస్ట్ థింగ్ అంటే మీరే కాదు, ఎవరైనా స్టార్టింగ్ కొంచెం, నేను ట్రేడర్స్ అంటాను, నా వీడియోలో ఇప్పటి నుంచి ఎప్పుడైనా సరే నేను ట్రేడర్స్ అన్నాను అనుకోండి, లెస్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫ్రెషర్స్ గురించి మాట్లాడుతున్నాను అనుకోండి, ఓకేనా? సో ఇప్పుడు ఎవరైనా ట్రేడర్స్ ఫస్ట్ థింగ్ 9:15 కాగానే వాళ్ళకి లోపల ఒక పూనకం వచ్చేస్తుంది. ఇన్ ద సెన్స్, ట్రేడ్ 9:15కి నేను ట్రేడ్ తీసుకోవాలి. 9:15.01 ఆర్ 05 సెకండ్స్కి నాకు ఒక ట్రేడ్ తీసుకొని ఉండాలి నేను. దట్స్ వాట్ ట్రేడర్స్ మైండ్ సెట్ ఇస్ ఎట్ 9:15. దాని ముందు ఎంత ఎనలైజ్ చేసి ఎన్ని లెవెల్స్ గీసుకున్నారు ఏంటి అదంతా దట్ విల్ గో అసైడ్, పక్కకి వెళ్ళిపోతుంది అంతా. దే విల్ స్టార్ట్ దేర్ ఓన్ అనాలిసిస్. ఫస్ట్ క్యాండిల్ స్టార్ట్ అయిందా, ఇంక ఫస్ట్ క్యాండిల్ నుంచి ఎతకడం మొదలు పెడతారు. ఓ, ఈ క్యాండిల్లో ట్రేడ్ చేయాలి, ఈ క్యాండిల్లో ట్రేడ్ చేయాలి, ఇక్కడ ట్రేడ్ చేయాలి, అక్కడ ట్రేడ్ చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇదే ఉంటుంది. సో ఫస్ట్ ఒక 15-20 మినిట్స్లోనే ఒక లాస్ అనేది ఉంటుంది మ్యాక్సిమం. ప్రాఫిట్ ఉన్నారు అంటే దట్స్ వెల్ అండ్ గుడ్. లాస్ మ్యాక్సిమం వాళ్ళకి లాసే ఉంటుంది, రైట్? ఆ 15-20 మినిట్స్లో లాస్ రాగానే నెక్స్ట్ థింగ్ ఏంటి, దాన్ని ఎట్లా రికవర్ చేయాలి. దాన్ని చేయాలంటే మళ్ళీ ట్రేడ్స్ చేయాలి. మళ్ళీ ట్రేడ్స్ చేయాలంటే అంతే, సేమ్ థింగ్. పొద్దున ఏం చేసే మళ్ళీ అదే. విల్ స్టార్ట్ లుకింగ్ ఫర్ ట్రేడ్స్. గ్రీన్ క్యాండిల్ కనిపించిందా, సిఈ సైడ్ తీసేసుకుందాం. రెడ్ క్యాండిల్ కనిపించిందా, పిఈ సైడ్. జస్ట్ లైక్ ఎవరు ఏం ట్రేడ్ తెలియని వాళ్ళు కూడా ఫస్ట్లో ఎలా చేసేవాళ్ళం మనం, గ్రీన్ క్యాండిల్ చూసి కాల్, రెడ్ క్యాండిల్ చూస్తే పుట్, సేమ్ థింగ్ స్టార్ట్ చేస్తారు మళ్ళీ. అదేమవుతుంది, పొద్దున్న ప్రాఫిట్ లాస్ ఇంకొంచెం ఎక్కువ అవుతుంది, లేకపోతే డబుల్ అవుతుంది, అంతే. ఇంక స్టార్టింగ్, ఇంక తర్వాత ఇక మనం దండకం అందుకుంటాం. నేను ట్రేడ్ తీసుకున్నప్పుడల్లా నాకు అగేన్స్ట్ పోతుంది, ట్రేడ్ ఇస్ సట్టా, ట్రేడ్ ఇది, ట్రేడ్ అది, ఆప్షన్స్ ట్రేడింగే అసలు వేస్ట్, చేయనే చేయొద్దు, బయ్యింగ్ ఇంకా వేస్ట్ అని అన్ని విల్ స్టార్ట్ కర్సింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకేనా? అయిపోతుంది, ఆ రోజు అయిపోతుంది. అయిపోయినాక నెక్స్ట్ డే సేమ్ థింగ్. మళ్ళీ మళ్ళీ ఎవరో ఒక లెవెల్స్ చెప్తారు, వీడియోస్ చూస్తారు. ఇక నెక్స్ట్ ఏంటంటే వీడియోస్ ఎదుగుతారు. ఓకే, ఈరోజు నాకు లాస్ వచ్చింది. ఇప్పుడు ఎవరికైనా ప్రాఫిట్ వచ్చిందని వాడని పెట్టారనుకో, వాడికి ఎందుకు వచ్చింది అని చూస్తారు. అంటే ఆ వీడియో ఏమైనా పెడతాడేమో, వాడు ఆ వీడియోలో ప్రాఫిట్ ఎందుకు వచ్చిందో ఆడేం చెప్పడు. వాడు ఓన్లీ స్ట్రాటజీ చెప్తాడు, ఇండెక్స్ చార్ట్ చూపిస్తాడు, నేను ఇక్కడి నుంచి ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను, నాకు ఇంత ప్రాఫిట్ వచ్చింది, అంతే చెప్తాడు. కానీ ఆడు ఎందుకు తీసుకున్నాడు అవన్నీ రీజన్స్ ఎవ్వరూ చెప్పరు. ఓకేనా? సో మీరు థియరీ పార్ట్ నేర్చుకోవడానికి యూట్యూబ్ ఎతకండి, ఆన్లైన్ సోర్సెస్ ఎతకండి, దట్స్ బెటర్. ప్రాక్టికాలిటీ మాత్రం మీరే నేర్చుకోవాలండి, ఎవ్వరూ నేర్చేది ఉండదు. కాకపోతే నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే, స్ట్రాటజీ ఏదన్నా ఒకటి ఫిక్స్ అవ్వండి. ఏదన్నా మీ ఇష్టం, మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే అది ఫిక్స్ అయ్యి దాని మీద డే ఇన్ డే అవుట్ వర్క్ చేస్తూ ఉండండి. దాని రిలేటెడ్ ఏమైనా మెటీరియల్ దొరుకుతుందా, వీడియోస్ దొరుకుతాయా, యూ సర్చ్ ఫర్ దోస్ థింగ్స్. అప్పుడు మీకు రోజు అదే చూస్తుంటే ఏదో ఒక వీడియోలో యూ విల్ గెట్ ఎ హింట్. ఓకే, ఆహా, ఇది చేయొచ్చు, ఇది చేయొచ్చు, ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేయొచ్చు కదా. దెన్ యూ విల్ స్టార్ట్ చేంజింగ్ యువర్, అంటే నీ స్ట్రాటజీ చేంజ్ చేయరు, ఎంట్రీ ఎగ్జిట్ ఎలా తీసుకోవాలి, యూ విల్ చేంజ్. చిన్న చిన్న థింగ్సే చేంజ్ చేయాలి. ఇప్పుడు మీరు ఒక స్ట్రాటజీ ఒక 100 డేస్ చేశారనుకోండి,
మీకు దానిది ఇన్ అండ్ ఔట్ తెలవాలి. తెలిసాకేంటి తర్వాత ఎప్పుడన్నా మీకు వేరే వీడియోస్‌లో ఏమైనా కనిపిస్తే ఏదైనా న్యూ థింగ్ కనిపిస్తే యూ విల్ ట్రై టు ఇన్కల్కేట్ దెమ్ ఇంటూ యువర్ స్ట్రాటజీ. అంతే. అది చెయ్యండి. మీకు ఈజీ అవుతది. అంతేగాని ఈరోజు ఒక వీడియో చూసారు. ఒక వీడియోలో ఎవడో ఒక స్ట్రాటజీ చెప్పాడు. యూ విల్ ఫాలో దట్ ఫర్ 1 వీక్. ఒక 2 డేస్ ప్రాఫిట్ వచ్చి అరే! చాలా బాగా పనిచేస్తుంది అంటారు. దాని తర్వాత 5 డేస్ లాస్ వస్తది. వేస్ట్ రా బాబు ఈ స్ట్రాటజీ అంటారు. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ దానికి. నెక్స్ట్ తర్వాత నెక్స్ట్. అదే దీన్నేమంటారంటే స్ట్రాటజీ హాపింగ్ అంటారు. ఇది అందరూ చేసే పనే. మేము కూడా చేసిన పనే. కానీ నేనిప్పుడు మీకెందుకు చెప్తున్నాను అంటే, నాకు ఈ ఛానెల్ పెట్టడానికి కూడా ఎందుకు రీజన్ అంటే, నాకు బయర్స్ కొత్తగా ఎవరైతే ఎంటర్ అవుతున్నారో ట్రేడర్స్‌కి ఐ వాంట్ టు ఎడ్యుకేట్ దెమ్. ఇది జరుగుతుంది అని. ఎందుకంటే మనకెవరు చెప్పేవాళ్ళు లేకుండే ముందు. ఇదంతా ఆప్షన్స్ ట్రేడింగ్‌లో ఏం జరుగుతుందో. చెప్పేవాళ్ళు లేకుండే కాబట్టి వి హాడ్ ఇన్కర్డ్ సో మెనీ లాసెస్. దాని తర్వాత స్లోలీ వి స్టార్టెడ్ గెట్టింగ్ సంథింగ్ ఔట్ ఫ్రమ్ మార్కెట్. నేను అది కొత్త ట్రేడర్స్‌కి కావద్దు అని నేను ఈ ఛానెల్ పెట్టాను. సో, నేను ఏదైతే చెప్తున్నానో మీరు వినండి. నేను చెప్పింది కూడా మీరు ఫాలో అయితే ఇట్స్ బెటర్ అండి. ఇప్పుడు చూడండి, నేను నిన్న మంచిగా చెప్పాను. ఈ జోన్‌లో ట్రేడ్ చేయొద్దు. ఇది సైడ్ వేస్ జోన్ ఉంటుంది. ఇక్కడ ట్రేడ్ చేయొద్దు అని చెప్పాను. చూడండి మీకు ఆల్మోస్ట్ 10:30కి ఈ జోన్‌లోకి వెళ్ళిపోయాము. 10:30కి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ది డే వరకు దాంట్లోనే ఉన్నాం. ఈ జోన్‌లో చూడండి. అంటే మీరు అనుకోవచ్చు, అరే! ఇంతింత పెద్ద క్యాండిల్స్ వచ్చాయి కదా సార్. అంటే వచ్చాయి కరెక్టే. ఇప్పుడు మీరు ఇది ఇప్పుడు పైకెళ్ళింది, కింద పడింది. కిందకొచ్చింది మళ్ళీ పైకి. పైకెళ్ళి ఇప్పుడు ఈ జోన్‌లో మీరు ఈ క్యాండిల్ పైన తీసుకుందామని చూస్తారు. అవునా? ప్రీవియస్ ప్రీవియస్ గ్రీన్ క్యాండిల్ పైన తీసుకుందామని చూస్తారు. తీసుకుంటారు. ఇక్కడ తీసుకుంటారు మీరు ట్రేడ్ సింపుల్‌గా. తీసుకోగానే ఏమవుతది, ఇలా పైకెళ్ళింది మళ్ళీ కిందకొచ్చి ఈ కిందకొచ్చే వరకు మీకు ఇది కనిపియడానికి చిన్న క్యాండిలే కనిపిస్తుంది. కానీ ప్రైస్ చార్ట్‌లో చూస్తే చాలా పెద్ద డిప్ వస్తుంది. మీకిప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ప్రైస్ చార్ట్‌లో చూపిస్తాను మీకు. ఓకేనా? ఇది ఎక్కడుందో చూడండి. ఆహ్, 74,134 ఉందండి. 74 కాదు. సారీ. 74,560 ఉంది ఇక్కడ. ఓకే. మనం ఏం చేద్దాం, 74,400 కాల్ చూద్దాం. ఓకేనా? ఒక్క నిమిషం. ఓకేనా? ఇది 74,400 కాల్. ఒక్క నిమిషం. ఇది 74,400 కాల్ అండి. సో, ఇందాక మనం చూసింది ఎక్కడ చూసాం ఇది? టైమ్ చూద్దాం ఒకసారి. 11:30కి. 11:30కి ఏమవుతుందో చూడండి ఒకసారి. ఓకేనా? ఓకే. ఇప్పుడు చూడండి. 11:30 ఇక్కడ అనుకుంటా. రైట్. ఇక్కడ చూడండి. 11:30కి మీకు ఈ బాటమ్‌లో ఉన్నప్పుడు ట్రేడ్ ఎందుకు తీసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఓకే. తీసుకున్నారే అనుకోండి. ఎవరైనా అదృష్టంగా తీసుకున్నారు. 7:30 నుంచి ఇది ఇక్కడి నుంచి చూడండి. చాలా మంచిగా ఎళ్ళింది. 5:30 నుంచి ఇట్ వెంట్ టు రూ. 800. 800కెళ్ళాక మీరు ఇక్కడెక్కడో తీసుకుంటారండి ట్రేడ్. 7:30కో, 7:40కో తీసుకుంటే అది 800కెళ్ళింది. రూ. 70 ప్రాఫిట్ వచ్చింది. స్టిల్ తర్వాత మీరు 7:30కి తీసుకున్నారు ఇక్కడ. చూడండి మార్కెట్ ఎంత పడింది చూడండి. 680కెళ్ళింది. 7:30 నుంచి 680కి. అంటే 800 దాకెళ్ళి మళ్ళీ 630కెళ్ళింది. 680కెళ్ళింది. అంటే మీకు రూ. 70 ప్రాఫిట్ నుంచి ఇట్ వెంట్ డౌన్ మళ్ళీ ఒక రూ. 50 లోకెళ్ళింది. సో, మీరు ఈ ట్రేడ్‌లో ఎందుకు కూర్చుంటారు చెప్పండి? ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారు. ఇంత లాస్ వచ్చాక మీరేం ట్రేడ్ చేస్తారు చెప్పండి? కదా! సో, అందుకే నేను చెప్పేదేంటంటే మీరు ప్రైస్ చార్ట్ చూడాలి. ఇప్పుడు 1 మినిట్‌లో చూడండి మీకు సింపుల్‌గా 1 మినిట్‌లో చాలా మంచిగా కనిపిస్తది. చూడండి 11:30కి అప్పుడు ఇక్కడి నుంచి చూడండి ఎంత మంచిగా ఎళ్ళింది. కానీ 1 మినిట్‌లో ఎవరు ట్రేడ్ చేస్తారండి చెప్పండి? మెయిన్ చార్ట్‌లో మనకి కింద లోలో ఉన్నాం. ఫస్ట్ క్యాండిల్ లోపలే ఉన్నాం మనం. అప్పుడు ఈ ట్రేడ్ ఎందుకు తీసుకుంటాం? సో, ఇదన్నీ చూడండి. ఓన్లీ మిమ్మల్ని ఎస్ఎల్ హర్ట్ చేయడానికి. ఇది చూడండి. ఇంత పెద్దగొచ్చాక ఇక్కడ చాలా మంది ఎంటర్ అయ్యుంటారు. ఈ సైడ్ వేస్ చూడండి. ఇక్కడ ఎంటర్ అయ్యారు మీరు 790కి ఎంటర్ అయ్యారనుకోండి. ఇక్కడ చూడండి లో ఎంతయింది? 670. 790 నుంచి 670 అంటే రూ. 120 పడిపోయింది ఇక్కడ. తర్వాత చూడండి మళ్ళీ ఎళ్ళాక గూడా మనం ఎక్కడి దాకెళ్ళాం? 800 దాకెళ్ళాం. 1 మినిట్. సో, అందుకే మీకు ఏం చెప్తానంటే ప్రైస్ చార్ట్ మీద చూస్తుండండి. ప్రైస్ చార్ట్ చూస్తే మీకు ఇండెక్స్ చార్ట్‌కి, ప్రైస్ చార్ట్‌కి, మూవ్‌మెంట్‌కి చాలా తేడా ఉంటది. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇది 12:52 ఓకే. 11:30దే చూద్దాం. 11:30ది చూడండి. మీకు 540 నుంచి ఇట్ వెంట్ టు 826. 800 ఎళ్ళిందనుకోండి. 535 నుంచి. ఒక 540 ఏసుకోండి. ఓహ్! సారీ. 570 నుంచి
ఇట్ వెంట్ టు 800. ఓకే. 540 అంటే 260 రూపీస్ మూవ్‌మెంట్ అయిందిక్కడ. కానీ ఇప్పుడు మీరు ఇండెక్స్ చార్ట్‌లో చూస్తే 11:30 చూడండి. ఇక్కడ చూడండి. ఇదెంత 75, 552. ఇక్కడ చూడండి మూవ్‌మెంట్ ఎంతయింది. ఇది చూస్తేనేమో క్యాండిల్ చిన్నగానే అనిపిస్తుంది. కానీ ప్రైస్‌లో చూసారా ఎంత పెద్ద మూవ్‌మెంట్ అయిందో? కానీ ఇక్కడ చూడండి. ఈ మూవ్‌మెంట్ బాగా అయింది. కానీ ఇక్కడ చూడండి ఈ డిప్ చాలా చిన్నగా ఉంది గానీ మీకు అక్కడ ఎంతయింది? ఆల్‌మోస్ట్ 80 రూపీస్ డిప్పొచ్చింది. మీకు దీంట్లోనేమో 260 రూపీస్, ఇక్కడ 80 రూపీస్ డిప్. ప్లస్ మళ్ళీ ఇదెళ్ళే వరకు మళ్ళీ మీకు ఈ 280 రాదండి అక్కడ. అది చూసుకోవాలి మీరు ప్రైస్. డిప్ అయి మళ్ళీ ఎళ్ళినప్పుడు మళ్ళీ ఈ డిప్‌లో మాత్రం చాలా తగ్గింటది ప్రైస్. సో, ఇది చూద్దాం 1240కి ఎంతుందో చూడండి ఒకసారి. 1240కి దాని వాల్యూ చూడండి. 1240కి 578 దగ్గరుంది. ఆల్‌మోస్ట్ మీకు కాస్ట్ టు కాస్ట్ దగ్గరకొచ్చేసిందది. అంటే ఇంతసేపు కూర్చోరనుకోండి అని చెప్తున్నాను అదే. సో, ఇది చూడుకోవాలి. మీరేం చూడాలంటే ఎప్పుడైనా ప్రైస్ చార్ట్‌లో లుక్ ఎట్ థిస్ ఇలా ఉండాలి మూవ్‌మెంట్. ఇలా మూవ్‌మెంట్ ఉంటేనే మీరు ఆ ట్రేడ్‌లు చేయాలి. అది ఎప్పుడు మూవ్‌మెంట్ వస్తుందా అని అది మీరు వెయిట్ చేయాలి. ఇప్పుడు చూడండి. మీకు 5 మినిట్స్, 3 మినిట్స్ పెడతాను, 5 మినిట్స్ పెడతాను. రైట్. 3 మినిట్స్‌లో చూడండి. ఇలా క్రాస్ ఓవర్ వచ్చి, క్రాస్ ఓవర్ దగ్గరే ఎక్కువ మూవ్‌మెంట్ వస్తది చూడండి. క్రాస్ ఓవర్ దగ్గర. ఎప్పుడైనా సరే క్రాస్ ఓవర్ దగ్గరే వస్తది. మీరు ఈ క్రాస్ ఓవర్ దగ్గర మూవ్‌మెంట్ పట్టుకున్నారనుకోండి, ఒక్క ట్రేడ్ చాలండి రోజుకి మీకు. మీకెక్కడైనా సరే. మళ్ళీ క్రాస్ ఓవర్ తర్వాత మీరు వెయిట్ చేయండి. అది కిందకెళ్ళి మళ్ళీ ఇది అవుతది చూడు, మళ్ళీ క్రాస్ ఓవర్ చూడండి. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు 570 నుంచి 800కెళ్ళింది. ఇక్కడ చూడండి మళ్ళీ 700 నుంచి ఇట్ వెంట్ టు 1016. అంటే 300 రూపీస్. ఇలాంటి మూవ్‌మెంట్స్ పట్టుకోవాలండి మీరు. ఎప్పుడైనా ఈ క్రాస్ ఓవర్ దగ్గర ట్రేడ్స్ తీసుకుంటే మీకు మొమెంటమ్ మంచిగొస్తది. అది మీకు ప్రాక్టీస్‌తోనొస్తుంది. సో, మీరు ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు 5 మినిట్స్‌లో చూసుకున్నాను. 5 మినిట్స్‌లో కూడా సేమ్ థింగ్. క్రాస్ ఓవర్ అయినప్పుడు ట్రేడ్ తీసుకోండి. విల్ బెటర్. కాకపోతే మీరేం చేయాలంటే ఈ క్రాస్ ఓవర్‌ని కొంచెం ముందే కనిపెట్టాలంటే చిన్న 3 టైమ్ ఫ్రేమ్స్‌లో చూడండి. 1 మినిట్‌లో చూడండి క్రాస్ ఓవర్ మీకు 12:50కొచ్చింది. రైట్. 3 మినిట్స్‌లో చూడండి. 3 మినిట్స్‌లో కూడా సేమ్ వస్తుంది. కాకపోతే 1 మినిట్‌లో ఏంటంటే మీకు ముందే తీసుకోవడానికి తెలిసిపోద్ది. ఇక్కడే తీసుకోవచ్చు. 7:11కే తీసుకోవచ్చు. అదే 3 మినిట్స్‌కెళ్లారనుకోండి దీని హైది మీరు తీసుకోవాలి. 780. సో, ఆల్‌మోస్ట్ 70 రూపీస్ మూవ్‌మెంట్ ఎళ్ళిపోతుంది. ఎందుకంటే క్యాండిల్ క్లోజ్‌కి వెయిట్ చేస్తాం కాబట్టి. అదే 5 మినిట్స్‌కెళ్లారనుకోండి ఇంకా పెద్దగా ఎళ్ళుంటది. ఇది చూడండి. ఇక్కడ తీసుకోవాలి. 846 7:11 ఎక్కడ? 846 ఎక్కడ? థాట్స్ హౌ యూ హావ్ టు మేనేజ్ టైమ్. ఈ టైమ్ ఫ్రేమ్స్ కూడా చేంజ్ చేసుకోవాలి. మీకు ఆహ్ మెయిన్ చాట్‌లో ఒక్కసారి అప్ ట్రెండ్ కనిపించాక యూ హావ్ టు షిఫ్ట్ టు ప్రైస్ చాట్. ప్రైస్ చాట్‌లో చూడాలి ఇవన్నీ. దెన్ ఓన్లీ యూ విల్ స్టార్ట్ రియలైజింగ్ అండ్ టేకింగ్ ట్రేడ్స్ విచ్ ఆర్ కరెక్ట్. మీకు ఇలా చేసుకుంటే ఎస్ఎల్ హిట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయండి. సో, ప్రాక్టీస్ అది చేయండి. సో, నేను ఎలా చేశానో మీకు చూపించాను కదా! యూ హావ్ టు డూ ద సేమ్ థింగ్. మీ స్ట్రాటజీ ఏదుందో మీ స్ట్రాటజీ వైస్ మీరు బ్యాక్ టెస్ట్ చేయండి ఎళ్లి. బ్యాక్ టెస్ట్ అంటే ఏంటనుకుంటారు చాలామంది అమ్మో! బ్యాక్ టెస్ట్ అంటే ఏం చేయాలో అనుకుంటారు. ఏం లేదండి. ఇప్పుడు నిఫ్టీ చార్ట్ చూపిస్తాను. సెన్సెక్స్ చార్టే చూపిద్దాం. సెన్సెక్స్ చార్ట్ ఉంది. రైట్. ఇప్పుడు మేము బ్యాక్ టెస్ట్ చేయమనేది ఏంటంటే, ఈ మూవ్‌మెంట్ ఎప్పుడైతే ఎక్కువొస్తుందో, ఈ మూవ్‌మెంట్స్ ఎక్కడైతే మూవ్‌మెంట్స్ ఫాస్ట్‌గా వస్తున్నాయి, అంటే పడేది, పైకెళ్ళేది. యూ హావ్ టు మీరు ఏదైనా పెట్టుకోండి. ఇప్పుడు నేనైతే ఈఎంఐ పెట్టుకుంటాను. మీరు వేరే ఆర్ఎస్ఏ వాడుతున్నారనుకోండి. జస్ట్ యూజ్ ఆర్ఎస్ఏ. ఇక్కడ మీకు అప్ సైడ్ మూవ్‌మెంట్ ఎక్కడొస్తుందండి? ఈ బాటమ్ నుంచి పట్టుకుంటే మిడిల్ రేంజ్ దాకా. కాకపోతే మనకి అప్ సైడ్ ట్రెండ్ అంటే ఏమనుకుంటాం? ఈ 50 పైనుంచి ఎళ్ళినప్పుడే అప్ సైడ్ ట్రేడ్స్. ఇలా చూసుకోండి. ఇక్కడొచ్చింది ట్రేడ్ 11:35 సేమ్ మీకు ఏ ఇండికేటర్ ఆడినా సేమ్ సిగ్నల్ వస్తుందండి. ఇప్పుడు 12:40కి గూడా వచ్చుండాలి చూడండి. చూడండి. కాకపోతే ఏ ఇండికేటర్‌తోనైనా మీరు ఎలా చేస్తారు ఈళ్ళు చూడండి. ఇది చూసి ఒకసారి ఏం చేయండి. ఎంత రిస్క్ రివార్డ్ రేషియో ఎంతొచ్చిందో చూడండి. ఓకే. ఇప్పుడు ఇక్కడ ట్రేడ్ తీసుకుందాం మనం. దీని కింద ఎస్ఎల్ పెట్టాం. ప్రీవియస్ క్యాండిల్ లో కింద ఎస్ఎల్ పెట్టాం. అండ్ టార్గెట్ మీరు 1:2 అనుకోండి. 2 అనుకోండి. ఎన్ని పాయింట్స్ వచ్చాయి చూడండి ఇక్కడ. 262 పాయింట్స్ వచ్చాయి. మీరు 129 రూపీస్ అంటే 29 ఇండెక్స్ చార్ట్‌లో చెప్తున్నాను. అదే ఇప్పుడు సేమ్ ఇలా మీరు చూసుకోవాలి. 1:2 ఎక్కడెక్కడ వస్తున్నాయో దానికి మ్యాచింగ్ చేసుకోవాలి. మ్యాప్ చేసుకోవాలి. మీకు ఏ టైంలో
మీ ఇండికేటర్‌లో సేమ్ మ్యాచ్ అవుతున్నాయి. అలాంటివి చూసుకొని మీరు ఇది బ్యాక్ టెస్ట్ అంటే ఏం లేదు. ఎళ్తా ఉండాలి ఇట్లా. నెక్స్ట్ ప్రీవియస్ డేస్‌కెళ్ళాలి. ఆ ప్రీవియస్ డేలో మీకు ఎక్కడ ట్రేడ్ వచ్చింది. కరెక్ట్ ట్రేడ్. ఎన్ని పాయింట్స్ వచ్చాయి. 1:2 అంటే ఎన్ని పాయింట్స్ వచ్చాయి. అవన్నీ మీరు ఒక ఎక్సెల్ షీట్‌లో రాసుకోండి. ఈ డే రోజు ఇన్ని ట్రేడ్స్ వచ్చాయి. ఇది దానిదేంటి ఫార్మాట్. ఆర్ఎస్ఐ 55 దాటాక తీసుకున్నాను. ట్రేడ్ ఇంత పైకెళ్ళింది. 1:2 వచ్చింది. ఆర్ఎస్ఐ అప్పటికి 65 75 అయింది. అక్కడికి ట్రేడ్ ఎండ్ అయింది. అది మీరు రాసుకున్నారనుకోండి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్లా మంత్స్ చేయాలి. నేను చెప్తున్నాను ఇట్లా నేను ఎవ్రీ ఇండెక్స్‌లో 6 మంత్స్ చేశాను. ఏది మన పాయింట్స్ వచ్చాయి. మీరు 120 సో 6 మంత్స్ చేశారంటే ఆల్మోస్ట్ 2 అన్ని ఇండెక్స్‌ది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ ఇవన్నీ కలిపి ఒక 5, 6 చేశాను. 6 మంత్స్ అంటే ఆల్మోస్ట్ మీరు చూసుకోండి. 36 మంత్స్ అంటే 3 ఇయర్స్ డేటా నా దగ్గర ఉంది. ఈ టెస్టెడ్‌ది. సో, అది పెట్టుకున్నాను గాబట్టే నాకు కొంచెం ఈజీ అయిపోయింది. ట్రేడ్ ఎక్కడ తీసుకోవాలి, ఏంటి అనేది చాలా ఈజీ అయిపోయింది. ఓకేనా? సో, ఇప్పుడు మనం అనాలిసిస్‌కొచ్చేద్దాం. ఇప్పుడు చూడండి వీక్లీది మార్క్ చేసుకున్నాను హారిజాంటల్‌గా. ఓకే. సో, ఇప్పుడు మనం చూస్తే మీరు చూస్తే మొత్తం వీక్‌లో డౌన్ ట్రెండే ఉందండి మంచిగా. డౌన్ ట్రెండే ఉంది. రైట్. సో, మనం రేపు అంటే ఇవాళ ఎక్స్‌పైరీ రోజు డౌన్ సైడ్ ట్రేడ్సే చూడాలండి. మార్కెట్ ఎంత పైకనబడి 75, 700, 800 పైకి పోతేనే లుక్ ఫర్ అప్‌సైడ్ ట్రేడ్స్. లేకపోతే లేదండి. అగో 75, 700 పైన పోతే మీరు 75, 900 900 దాకా టార్గెట్స్. తర్వాత ఇంక పైన టార్గెట్స్ కూడా చూసుకోవచ్చు. కానీ మీరు 75, 800 పైనే అప్‌సైడ్ ట్రేడ్స్ చూడాలండి. దాని దగ్గర ఎంత మార్కెట్ పైకి పోయినా గాని గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే మీరు అక్కడి నుంచి ఫాలో అవుతుంటే ట్రేడ్స్ తీసుకోండి. అంతేగాని అప్‌సైడ్ ట్రేడ్స్ అస్సలు చేయకండి. ఇంకోటి సైడ్ వేస్ జోన్. ఇప్పుడు మనం సైడ్ వేస్ జోన్ మార్క్ చేసుకున్నాం కదా! సేమ్ సైడ్ వేస్ జోన్ రేపు గూడా ఉంటుంది. ఆ జోన్‌లో ఉన్నంత సేపు ట్రేడ్ చేయకండి. సింపుల్‌గా. మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి జోన్‌లో ఉందనుకోండి ట్రేడ్ చేయకండి. మనం చూసుకోవాల్సిందేంటి? ఇప్పుడు లో సైడ్ ట్రేడ్స్ చెప్పాను గదా! అదైతే మనకి ఫిక్స్‌డ్ అండి. మళ్ళీ పెట్టుకుంటాం. మళ్ళొకసారి పెట్టుకుందాం. ఇప్పుడు లో చూడండి. 74, 140. 140 కిందకెళ్తేనే మనం ట్రేడ్స్ చూడాలండి. అప్పుడు మనకి డౌన్ సైడ్ ట్రేడ్స్ మంచి టార్గెట్స్, మంచి ట్రేడ్స్ ఒస్తాయి. ఓకేనా? దానికన్నా ముందు మనం ట్రేడ్ చేయొద్దు. అప్ సైడ్ చెప్పాను గదా! 74, 800 పైనే. లో బ్రేక్ అయితే 74, 120 కిందే లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. ఆర్ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి కొంచెం పైకెళ్ళి అక్కడి నుంచి ఫాలో అయిందనుకోండి. అక్కడి నుంచి ట్రేడ్ తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు మన టార్గెట్స్‌కొస్తే చూడండి. లో బ్రేక్ అయ్యామనుకోండి. 24, 120 74, 120 కింద మనం యూ కెన్ లుక్ ఫర్ 73,900 అండి. 74,000 ఒక టార్గెట్ ఫస్ట్. 120 కిందకెళ్తే 73,830 అండ్ 73,554, 540 సెకండ్ టార్గెట్ అండి. 825 అండ్ 73,540 2 టార్గెట్స్. ఇంకో టార్గెట్ లేదా అంటే ఉండొచ్చండి. ఇంకా కింద కూడా ఒక టార్గెట్ ఉంది. విచ్ ఇస్ 73,320. డౌన్ సైడ్ మార్కెట్ వస్తే మాత్రం మీకు మంచి ట్రేడ్స్ ఉంటాయండి. ఓకే. లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్ హోల్ డే. వేరే చూడొద్దండి మీరు చెప్తున్నాను. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను మీకు. సై ఈ 2 జోన్స్ మధ్యలో ఉందనుకో ట్రేడ్ చేయకండి సింపుల్. మీకు అప్పుడు క్యాపిటల్ సేవ్ అవుతుంది. ఎక్స్‌పైరీ డే రోజు డు నాట్ లుక్ ఫర్ అప్‌సైడ్ ట్రేడ్స్. ట్రెండ్‌కి అగెయిన్స్ట్‌గా ట్రేడ్స్ చూడొద్దండి. 230 వరకు. 230 తర్వాత మీరు అప్పుడు చూడండి అప్‌సైడ్ ట్రేడ్. ఇప్పుడు కూడా చూసుకోండి. ఇప్పుడు కూడా సేమ్ మార్క్ చేస్తే మనకు అక్కడే వస్తుంది చూడండి. ఇంకా పైనొస్తుంది చెప్పాలంటే. 76,200 దగ్గర వస్తుంది. వీక్లీది చూసుకుంటే. వీక్లీదంటే పెద్దగా అయిపోతుంది కాబట్టి, మనం ఏం చేద్దామంటే, ఓన్లీ ఈ జోన్ మార్క్ చేసుకుందాం. ఈ జోన్‌లో మీకు ట్రేడ్ చేయకండి. సింపుల్. మీకు కావాలంటే దీని లెవెల్స్ పెడతాను. ఆ లెవెల్స్ 2 మార్క్ చేసుకొని పెట్టుకోండి. బాక్స్ ఇలా పెట్టుకోండి. పెట్టుకొని
క్యాండిల్స్ ఈ బాక్స్‌లో ఉన్నాయనుకోండి ట్రేడ్ చేయొద్దండి సింపుల్‌గా. మీరు ఆ ట్రేడే చేయకండి. ఐదర్ ఆ పైన పైన మీకు క్లోజ్ అయితే దెన్ లుక్ ఫర్ అప్‌సైడ్ ట్రేడ్స్. కింద ప్లస్ పైకెళ్ళి కిందకొచ్చి ఈ బాక్స్ కిందకొచ్చి క్యాండిల్ క్లోజ్ అయిందనుకోండి అప్పుడు డౌన్ సైడ్ చూడండి. దట్స్ హౌ యూ హావ్ టు ట్రేడ్. లేదా మన డే లో బ్రేక్ అయ్యాక డౌన్ సైడ్ ట్రేడ్స్ చూడండి. ఓకేనా? ఒక్క నిమిషం అండి. సో, ఇదండి మనం చూడాల్సింది. ఓకేనా? తర్వాత ఇప్పుడు మనం ఆప్షన్ చైన్ చూసుకుందామండి. ఆప్షన్ చైన్‌లో మనం చెప్పిన లెవెల్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేవా చూసుకొని, దాంట్లో ప్రీమియమ్స్ ఎంత మిగిలిపోయాయో చూస్తే దాన్ని బట్టి మనకి మంచి ట్రేడ్స్ వస్తాయా రావా చూడొచ్చండి. ఇక్కడ చూడండి హైయెస్ట్ ఓఐ ఎక్కడుందో చూడండి. హైయెస్ట్ ఓఐ ఈజ్ ఎట్ 75,000. 75,000 దగ్గర ఓఐ ఉందండి. అంటే రెసిస్టెన్స్ ఈజ్ 75,000. అంటే 74,700 దాటితే మీరు 75,000 దాకా ఎళ్ళే టార్గెట్ ఉంది. మళ్ళీ సపోర్ట్ చూసుకుంటే 74,500 ఫస్ట్. సో, 74,500 నుంచి 75,000 దాకా మీకు టార్గెట్స్ ఉన్నాయండి. అంటే 500 పాయింట్స్ టార్గెట్స్ ఉన్నాయి మంచిగా. సో, యూ కెన్ ఈరోజు నేను చెప్తున్నాను 2 సైడ్స్ మంచి ట్రేడ్స్ ఉండొచ్చండి. 2 సైడ్స్ ఉంటాయి కానీ మనం ఓన్లీ డౌన్ సైడే చూడాలి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దాన్ని బట్టి ట్రేడ్ చేసుకుంటేనే మీకు ఈరోజు ప్రాఫిటబుల్ ఉంటది. అప్ సైడ్‌కి ట్రేడ్ చూసుకున్నా అంటే ఇప్పుడు డౌన్ సైడ్‌లో ప్రాఫిట్ వచ్చి అప్ సైడ్ కూడా ట్రేడ్ చేశారనుకోండి అక్కడ మీకు లాస్ వచ్చేస్తుంది. అక్కడ మళ్ళీ చాలా ఫాస్ట్ లాస్ వస్తుంది. అప్పుడు మీకు ఈ వచ్చిన ప్రాఫిట్ పోతుంది. అండ్ యూ విల్ బి ఎండ్ అప్ ఇన్ లాసెస్ అగైన్. సో, అందుకు జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? ఆహ్, ఇప్పుడు చూడండి ప్రీమియమ్స్ చూడండి. ప్రీమియం చూస్తే ఆల్‌మోస్ట్ 700 పాయింట్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క సైడ్ రూ. 350 ఉందన్నమాట మీకు. రూ. 350 అంటే మంచిగా 350లో నుంచి మీరు 100, రూ. 150, రూ. 200 టార్గెట్స్ చూసుకున్నా మంచిగా ప్రాఫిట్స్ వస్తాయండి. సో, ఈ ప్రీమియమ్స్ చూడాలి ఎప్పుడు మీ ప్రీమియమ్స్ ఎంతుందా అని ప్రీమియమ్స్ తక్కువ ఉందనుకోండి, ఆ రోజు సైడ్ వేస్ ఉంటుంది మార్కెట్. ఉంటుంది. ట్రెండింగ్ మూవ్ ఇస్తుంది. కాకపోతే చాలా సేపు ఆపి వస్తుంది. ఇప్పుడు మాత్రం మీకు రూ. 700 ఉంది. సో, యూ విల్ గెట్ ఎ గుడ్ ఆహ్, ట్రేడ్స్. కానీ డౌన్ సైడ్ ట్రేడ్స్‌లో చూసుకోండి. మీకు మంచి ఆహ్, ఏంటి ట్రెండింగ్ మూవ్స్ వస్తాయి. అది బ్రేకౌట్ అయ్యాకే తీసుకోండి. బ్రేకౌట్ కాకముందు తీసుకోకండి. సో, ప్రిజర్వ్ చేసుకోండి. క్యాపిటల్ ప్రిజర్వ్ చేసుకుంటే మీరు ట్రేడ్ చేసుకోవడానికి బావుంటది. ఇప్పుడు చూడండి. మీరు ఇప్పుడు ట్రేడ్ రేపు ఓపెన్ అయింది. 74 ఓపెన్ అవ్వంగానే ఫ్లాట్ ఓపెన్ అయితే మీరు 74,500 ట్రేడ్ తీసుకున్నారు. దాని వాల్యూ ఎంతుంది? 460. పైన చూడండి పుట్టుది వాల్యూ ఎక్కడుంది మీకు? దానికన్నా ఎక్కువ 74,900 దగ్గరుంది. అంటే మీకు 74,500 ట్రేడ్ తీసుకోవాలంటే 74,900 దాటితే తీసుకోవాలి. అప్పటిదాకా ట్రేడ్ తీసుకోవద్దండి. లేకపోతే మీకేమవుతుంది? అక్కడ ప్రీమియమ్స్ ఇస్తానికి లేదు. మీకు ఇవ్వడానికి లేదు. 74,700 దగ్గర, 800 దగ్గర. సో, మీ ప్రీమియమే డికే అవుతుందప్పుడు. మీరు ట్రేడ్ పైకెళ్తున్నట్టు అనిపిస్తుంది గానీ, మీకు ఇక్కడ ప్రీమియమ్స్ అంత పెరగవు. సో, 74,900 దాటినాక 74,500 ట్రేడ్ మీకు పెరుగుతుందండి. అదే మీరు 74,600 తీసుకున్నారనుకోండి, అది గూడా పెరగాలంటే 74,900 తర్వాతే. సో, ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నా కాల్ సైడ్ మీరు 74,900 తర్వాతే మీకు మూవ్‌మెంట్ మంచిగా వస్తుంది. ఓకే. అదే మీరు పుట్ సైడ్ చూసుకున్నారనుకోండి, ఇప్పుడు పుట్ సైడ్ మరి మార్కెట్ ఓపెన్ అయింది. డౌన్ సైడ్ ఎళ్తుంది. అప్పుడు మీరు సారీ నేను కాల్ సైడ్ చెప్తున్నాను. కాల్ సైడ్ కాదండి. పుట్ సైడ్ చెప్పాలి. ఇప్పుడు చూడండి. సారీ. ఇప్పుడు చూడండి పుట్ సైడ్ మీకు వాల్యూస్ నేను ఇదంతా రాంగ్‌గా చెప్తున్నాను మీకు. సారీ. ఇప్పుడు చూడండి పుట్ సైడ్ అంటే పైనే తీసుకోవాలండి. పైన వాల్యూస్ 74,700, 74,800ది పుట్ వాల్యూ చూసుకుంటే మీకు అది ఇది కరెక్ట్ అండి. ఇది చూసుకుంటే ఇప్పుడు మీరు 74,800 పుట్ తీసుకున్నారనుకోండి. మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయింది. అప్పుడు 74,600కెళ్తే మీకు అక్కడ ప్రీమియం ఉంది చూడండి ఇవ్వడానికి ఈజీగా. అంటే డౌన్ సైడ్ ట్రేడ్స్ మీకు తొందరగా ప్రీమియమ్స్ ఇస్తాయి. అప్ సైడ్ ట్రేడ్ ప్రీమియం 74,900 తర్వాతే ఇస్తాయి. సో, యూ హావ్ టు లుక్ ఫర్ దీస్ థింగ్స్. ఇది చూసుకొని చేస్తే మీకు మంచిదండి. ఓకేనా? సో, ఇదొకటి చూసుకోవాలి. మళ్ళీ మన మెయిన్ రూల్స్ ఉన్నాయి గదండీ! ఎక్స్‌పైరీ రోజు. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ట్రెండ్‌కి అగెయిన్స్ట్‌గా ట్రేడ్ చేయొద్దండి. ఎటు ట్రెండ్ ఉంటే అటే ట్రేడ్ చేయాలి. సో, డౌన్ సైడ్ ట్రేడ్స్ సెల్ ఆన్ రైజ్ చేయాలి. సెకండ్ వన్
డోంట్ ఇంక్రీజ్ యువర్ లాట్ సైజ్. లాట్ సైజ్‌లు పెంచకండి. మీరు ఎంత రెగ్యులర్‌గా చేస్తారో దాంతోనే చేస్తే ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ గైస్. ఓకేనా? హ్మ్. ఆప్షన్ చైన్‌లో అంతే. అంటే మన ఇచ్చిన లెవెల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకుంటాం. సేమ్ థింగ్ అండి. పుట్ సైడ్ అయితే మీకు తొందరగా ఇంకోటి స్ట్రైక్ ప్రైస్ చాలామంది స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు డెల్టా చూడరు. ఈ డెల్టా వాల్యూ ఏంటంటే 0.27 అని ఉంది. ఏది 75, 200. మీరు 75, 200 కాల్ తీసుకున్నారు. మార్కెట్ అక్కడే ఉంది. ఆ! 74, 900, 800 దగ్గర ఉంది. మీరు డెల్టా ఇది తీసుకున్నారు. దాంట్లో ఆ డెల్టా ఏం చెప్తుందంటే 100 పాయింట్స్ మూవ్ అయితే మీ మీకెంత ప్రాఫిట్ వస్తుంది అని. అంటే 0.27 అంటే ఇంటూ 100 చేయండి. 27 అంటే 100 పాయింట్స్ మూవ్ అయితే ఈ స్ట్రైక్ ప్రైస్‌లో రూ. 27 పెరుగుతుంది. సో, అందుకు మీరేం జేయాలంటే 0.5 నుంచి 0.7 ఉన్న డెల్టా స్ట్రైక్ ప్రైస్‌లే సెట్ జేసుకోవాలండి. అక్కడే మీకు మూవ్‌మెంట్ కనిపిస్తుంది. లేకపోతే మీకు మార్కెట్ పైకెళ్తా ఉంటుంది గానీ అంత మూవ్‌మెంట్ ఉండదు. సేమ్ థింగ్ విత్ కాల్‌లో అయినా, పుట్‌లో అయినా 0.7 నుంచి 0.5 నుంచి 0.7 దగ్గరున్న స్ట్రైక్ ప్రైస్, డెల్టా స్ట్రైక్ ప్రైస్‌లే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అలా స్ట్రైక్ తీసుకుంటేనే మీకు తీసుకున్నాక మూవ్‌మెంట్ కనిపిస్తుంది. ఎక్కడ పడితే అక్కడ స్ట్రైక్ ప్రైస్ తీసుకోవద్దండి. ఫార్ ఆఫ్ ఓటీఎమ్స్ తీసుకున్న వాళ్ళకి అదే ప్రాబ్లమ్. మార్కెట్ మూవ్ అవుతుంది. 100, 200 పాయింట్స్ మూవ్ అవుతున్నాయి గానీ, మా దాంట్లో ఏంటి స్ట్రైక్ ప్రైస్ పెరగట్లేదని చాలా మంది అనుకుంటారు. ఎందుకంటే ఇదే. డెల్టా అనేది చూడాలి. ఇది మీకు ఆహ్, దీంట్లో ఉంటుంది చూడండి. ట్రేడింగ్ వ్యూలో ఉంటుంది. మీకు కావాలంటే సెట్టింగ్స్‌లోకెళ్ళి డెల్టా ఆప్షన్ చెక్ చేసుకోండి. ఈ డెల్టా నంబర్స్ వస్తాయి. ఎప్పుడు ఆ డెల్టాది 0.5-0.7 ఉన్న స్ట్రైక్ ప్రైసెస్ తీసుకోండి. సీ అయినా, పుట్ అయినా. అప్పుడే మీకు మొమెంటమ్‌లో ఉన్నప్పుడు మంచిగా ప్రాఫిట్స్ కనబడతాయి. లేకపోతే ఏమవుతుందంటే మీకు ఎంత మూవ్‌మెంట్ అయినా గాని చాలా చిన్నగా కనిపిస్తుంటాయి. సో, అందుకు. సో, ఇది కూడా చాలా మందికి తెలీదండి. సో, జాగ్రత్తగా ఇ ఇవి ఫాలో అవ్వండి. ఇంకోటి థర్డ్ రూల్ నేను చెప్పడం ప్రిజర్వ్ యూర్ క్యాపిటల్. మీకు ఎక్స్‌పైరీ రోజు ట్రేడ్ చేయడం రాకపోతే హాయిగా స్టాక్స్‌లో చేసుకోండి. లేకపోతే నిఫ్టీకెళ్ళి చేసుకోండి. సెన్సెక్స్‌లో చేయకండి. సెన్సెక్స్‌లో ఇంకోటి చెప్తున్నాను రిస్క్ ఒక రూ. 50, రూ. 60 పెట్టుకోవాలండి ఎస్ఎల్. అలా పెట్టుకున్న వాళ్ళే ట్రేడ్ చేయండి. లేకపోతే చేయకండి. ఓకేనా? ఆహ్, కంటెంట్ నచ్చినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ రిఫర్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.